అన్న మొత్తం మీద ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఫస్ట్ ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసిన ఎన్ని ఉన్నాయి? ముందు అయితే ఒక 500 కంపెనీలు పడింటాయి ఇంతకు ముందు. అన్నిట్లో గుజులికేసి గుజులికంటే స్క్రాప్ అంగడికి వేసి ఇప్పుడు వీధిలోకి వచ్చేసినారు అన్ని ఫ్యామిలీలు. చేనేత రంగాన్ని ఇక్కడ ఇతరత్ర సౌకర్యం ఏమీ లేకుండా ట్యాక్సులు మాత్రము ప్రతిదానికి ఒక 2 నెలలు కట్టకపోతే ఇళ్ళ దగ్గర వచ్చి ఫ్యాక్టరీల దగ్గర వచ్చి రాద్ధాంతం చేసి నోటీసులు అతికిస్తారే తప్ప ఇక్కడ రోడ్లు వేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక రోడ్డు చూస్తే ప్రతిరోజు పెన్సర్లే. చూస్తూ ఊరుకుందామా, పిల్లల్ని ఒక చదువు చదివించాలన్నా గానీ, వాళ్ళ మంచి విధంగా పోషించాలన్నా గానీ, గౌరవంగా బతకాలన్నా కూడా ఈ పాత ఎస్టేట్ లో బతికే పరిస్థితులు లేవు. రైతులు కానీ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తారు కదా, అంటే ఆ సపోర్ట్ మీద మోడీ వచ్చి ముద్రా లోన్ అంటున్నాడు. మోడీ వచ్చి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు 2.5 సంవత్సరం కట్టిన, 2.5 సంవత్సరం నేను కట్టలేదు. ఏం చేశాను? మొత్తం ₹1 తినడానికి కూడా జరగలేదు. ఆఖరికి ఈరోజు 29 ఏళ్ళు ఒక అమ్మాయిని ఇస్తాను లేదు, ఒక మగ్గాల ఫ్యాక్టరీ పెట్టుకున్నామనేసి. ఇంకొక 2 నెలలు 3 నెలలు ఇదే కరెంటు బిల్లు కానీ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు కంటిన్యూ అయ్యిందంటే ఇంకా ఉండేవన్నీ ఊడిపోతాయి. మొత్తం గుజరికి వేయాల్సిందే. ఇంకా ఇక్కడ నిర్మానుష్యం అయిపోతుంది. ప్రభుత్వమే ఆక్యుపై చేసుకొని వాళ్ళే డెవలప్ చేసుకొని అమ్ముకొని. అందరికీ నమస్కారం. యూడ్రీమ్ మీడియా సంబంధించి ఈ రోజు ఒక విశాలమైనటువంటి కథని మేము తీసుకొస్తున్నాం. అదేమి అంటే పలంనేరుకి సంబంధించి 30 సంవత్సరాలుగా ఎంతో పేరున్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో కొన్ని కుటుంబాలు ఈ మగ్గాలు తోలుకుంటా జీవనం కొనసాగిస్తున్నారు. సో అదే క్రమంలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా రోజువారీగా ఈ మగ్గాల శాతం రోజులు తగ్గిపోతుంది. మరి ఇంత పేరున్నటువంటి పలంనేరుకి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, అసలు ఇక్కడ పెట్టినప్పటి నుంచి వాళ్ళ డెవలప్మెంట్ ఏముంది, దీన్ని నమ్ముకుని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ రోజు మూసేయాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని చెప్పి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. ఇండస్ట్రియల్ ఏరియా ఎప్పటి నుంచి ఉంది, మీరు ఎప్పటి నుంచి మగ్గాలు చదువుతున్నారు? ఇంచుమించు 1998 నుంచి ఇక్కడ ఇండస్ట్రీలు, పాత ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇది పలమనేరులో పారిశ్రామికవాడ. ఇక్కడ ఒకప్పుడు 2000 సంవత్సరాలప్పుడు ప్లాట్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు చేసి అన్ని విధాలుగా ఫైనాన్షియర్లు కానీ లేకపోతే స్టేట్లు కానీ రకరకాలుగా ఇక్కడ వ్యాపారాలు చేసి డెవలప్ అయిన సందర్భాలు ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ ప్రభుత్వము పట్టించుకోకుండా కరెంటు బిల్లు ఇష్టానుసారంగా పెంచడం ఏమి కానీ, ఇంకా స్టేట్లు కానీ కూలి పెంచకుండా, మగ్గాలను ఎత్తుకొని కూలి గిట్టుబాటు కాకుండా, ఇక్కడ ఇతరత్ర సౌకర్యం ఏమీ లేకుండా ట్యాక్సులు మాత్రము ప్రతిదానికి ఒక 2 నెలలు కట్టకపోతే ఇళ్ళ దగ్గర వచ్చి ఫ్యాక్టరీల దగ్గర వచ్చి రాద్ధాంతం చేసి నోటీసులు అతికిస్తారే తప్ప ఇక్కడ రోడ్లు వేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక రోడ్డు చూస్తే ప్రతిరోజు పెన్సర్లే. దాన్ని వేసుకునేదానికి కూడా పరిస్థితి లేని సందర్భాలు ఇక్కడ పలమనేరులో ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఇండస్ట్రీలకు డెవలప్ పోతారే తప్ప ఇక్కడ నుంచి అనేక విధాలుగా అనేక లక్షల కోట్లు ట్యాక్స్ కట్టేసి, కానీ ఇక్కడ మాత్రం ఏ డెవలప్ చేయకుండా గాలికి వదిలేసింది. అన్న మొత్తం మీద ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఫస్ట్ ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసిన ఎన్ని ఉన్నాయి? ముందు అయితే ఒక 500 కంపెనీలు పడింటాయి ఇంతకు ముందు. అన్నిట్లో గుజులికేసి గుజులికంటే స్క్రాప్ అంగడికి వేసి ఇప్పుడు వీధిలోకి వచ్చేసినారు అన్ని ఫ్యామిలీలు. ఏదో తినడానికి తిండి దొరుకుతా ఉందే తప్ప పిల్లల్ని ఒక చదువు చదివించాలన్నా గానీ, వాళ్ళ మంచి విధంగా పోషించాలన్నా గానీ, గౌరవంగా బతకాలన్నా కూడా ఈ పాత ఎస్టేట్ లో బతికే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఇంత ఇండస్ట్రియల్ ఏరియా గవర్నమెంట్ ఇచ్చింది, మీకు అన్ని సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వం దీనికి పూర్తిగా కల్పించిందంటే కల్పించలేదు, కల్పిస్తామన్నారు. ఇప్పటికి కూడా మీకు కల్పించలేదు ఏమి లేదు, ఇంతవరకు ఏం కల్పించినారు లేదు కదా. సబ్సిడీ అంటారు, సబ్సిడీ కింద ఓకే మేము సబ్సిడీ అంటే ఇతర కాలమ్స్ అన్ని ఫిల్అప్ చేస్తారు, ఆ సబ్సిడీ లెస్ చేస్తారు. మరి అక్కడ కరెంటు బిల్లు యథావిధిగా ఉంటుంది. నేను పెంచలేదు అంటారు. పెంచలేనప్పుడు ఈ కాలమ్స్ అంతా ఎందుకు ఫిల్అప్ చేస్తారు? అప్పుడు సబ్సిడీ ఇవ్వనట్టే కదా. మాకు లెక్కకు వచ్చి మేము టోటల్ అమౌంట్ చూసినప్పుడు అక్కడ అమౌంట్ అదే ఉంటుంది.
టోటల్ అమౌంట్ ఎక్కువ వేస్తారు, సబ్సిడీ వేస్తారు, మళ్ళీ బ్యాలెన్స్ అంతా ఫిల్అప్ చేసి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు. పేరుకు మాత్రం సబ్సిడీ ఇస్తా ఉన్నాము, డెవలప్ చేస్తా ఉన్నాము, మేము అది చేస్తాం, మస్తుగా ప్రెస్ మీట్లు ఇస్తారు, కానీ నిజానికి తీరా చూస్తే అక్కడ ఏముండదు. అది ఇక్కడ పరిస్థితి. ఓకే, మీరు చెప్పండి, దీనికి సంబంధించి పూర్తిగా ఒక బిట్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇట్లా పడిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏమంటే ఫ్యాబ్రిక్ ఇండియాలో డిమాండ్ తగ్గడం. బిఫోర్ 2013 మనం ఇండియా నుంచి బంగ్లాదేశ్, నేపాల్ కి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటుంది. ఆఫ్టర్ 2013 వాళ్ళు అంటే కలకత్తా ఇస్ ద మెయిన్ మార్కెట్ దిస్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఒక్కళ్ళ బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు 2013 నుంచి బంగ్లాదేశ్ కి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ స్టేజ్ నుంచి ఇంపోర్ట్ స్టేజ్ కి వచ్చేసినాం మనం. అర్థమైందా? ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద అనేసి ఎన్నో వందల ఎకరాలు వాళ్ళకి వీళ్ళకి ఇది అంటారు. నాకు తెలిసి దాదాపు నాకు ఈరోజు 29 ఏళ్ళు. నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. 2020 నేను ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసిన. ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేసిన దానికి దాదాపు 1.5 నాకు లాస్ వచ్చింది. 1.5 కోటి లాస్ వచ్చింది. ఇప్పుడు 3 years గా నేను ఈఎంఐ కూడా కట్టలేదు బ్యాంకు. 3 years గా ఇంట్రెస్ట్ కి ఒకరు లోకల్ సపోర్ట్ లేదు. కానీ ఎలక్ట్రిసిటీ 45 HP కరెంట్ తీసేదానికి స్థానికుడు నేను ఇక్కడ 45 HP కరెంట్ తీసే కదా అంటే ఇప్పుడు 2020లో 45 HP కరెంట్ తీసేదానికి ఈ పేరు ఎందుకు చెప్పడం నాకు ఇష్టం లేదు. దాదాపు నాకు 3 months నాకు డిలే చేసినారు. 3 months డిలే చేసిన యాన్ ప్లాంట్ అనే మిషన్ ఇక్కడ వేసినాం పలమనేరులో. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పవర్ లూమ్స్ అనేది దాదాపు 25 ఏళ్ళు 27 ఏళ్ళుగా ఉంటే దీనికి రెడీ చేసే దారము యాక్చువల్ గా నేను ఆ ప్లాంట్ వేస్తా ఉంటే ఒక ప్రభుత్వం నేను తెచ్చినాం, కలకత్తా నుంచి ఇంపోర్ట్ చేసి ఆ మిషన్ వేసినాం. అర్థమైందా? ఏపీలో నాకు తెలుసు నేను 2వ ఓడి వేసినది. విజయవాడలో ఎవరో పెద్ద పొలిటీషియన్ వాళ్ళ బామార్ది నా లైఫ్ డిస్క్ చేసి నా దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ కాకుండా లోకల్ నుంచి అంతా బ్యాంక్స్ నుంచి కాకుండా నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాదాపు దానికి పరిస్థితి ఏమి వచ్చిందంటే స్క్రాప్ చేసే పరిస్థితి వచ్చింది లాస్ట్ కి. దానివల్ల నాకు 1.5 లాస్. ఇప్పటికీ కానీ ఈఎంఐ చెల్లించుకోలేని పరిస్థితి. ఇది ఫీల్డ్ ఏమైనా అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడెక్కడ బెంగళూరు పోయి ఇతర రాష్ట్రాలకు పోయి ఇతర దేశాలకు పోయి సౌదీకి కానీ ఎక్కడెక్కడికో పోయి పనులు చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ ఏమైనా అంటే ఫ్యాబ్రిక్ డిమాండ్ కాకపోవడం, రెండోది వచ్చి లేబర్ ప్రాబ్లం చాలా మేజర్ గా ఉంది ఇక్కడ. కనీసం అంటే అక్కడెక్కడ బెంగళూరుకు పోయేసి 15,000కి ర్యాపిడోలో జొమాటోలో పార్ట్ టైం జాబ్, టైం లేకుండా నిద్ర లేకుండా ఎన్నెందరో చిన్న స్టేజ్ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు అక్కడ పోయి ఎంతెంత మంది పని చేస్తున్నారు. బట్ ఇక్కడ మన వ్యవస్థకి ఇక్కడ లేడీసే వచ్చి వైడింగ్ అనే పని చేస్తారు. బట్ అది నేర్చుకున్నా కూడా వాళ్ళ లేడీస్ కి 300 to 350 to 400 ఒక రోజుకి. అంటే ఒక మినిమం 20 to 30 days పడుతుంది. మెయిన్ వచ్చి ఇక్కడ లూమ్స్ అంటే ఒక టైం సీజన్ ఉండేటప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అయింది ఎవరు అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు డెవలప్ అయినారు, మా దగ్గర ఫ్యాబ్రిక్ కొనేవాళ్ళు అంటే మా కంపెనీ ఓనర్స్ వాళ్ళు డెవలప్ అయినారు. కాస్ట్ ఈ ఫ్యాక్టరీ వ్యవస్థ పెట్టుకొని మెయింటైన్ చేసిన ఓనర్ కి ఏమీ లేదు. ఈ రోజు మేము ప్రతి ఒక్క ఓనర్ ఎస్టేట్ లో లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారు పనులకి. ఎంత లక్షలు. 1995 నుంచి ఇక్కడ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. 72,000 మా ఫాదర్ ఇక్కడ తీసిన సైడ్, అదే 72,000కి 5 ఎకరాలు వచ్చి ఉంటుంది 1995లో. ఎక్కడ ఈ చుట్టుపక్కల అదే వాల్యూ ఈ రోజు ఎంత? మేము 72,000 అక్షరాల గవర్నమెంట్ ఇది ట్యాక్స్ తో కూడా పే చేసినాం ఇండస్ట్రియల్ ఏరియాలో. అర్థమైందా? అదే 72,000 అందుకు మా ఫాదర్ ఒక ఇండస్ట్రీ 10 మందికి ఉపాధి ఇవ్వాలని ఇన్వెస్ట్ అయినారు. ఈ రోజు మీరు చెప్తారు బ్రదర్ ఇది కట్ చేయకుండా అయ్యండి. ఆఖరికి ఈ రోజు 29 ఏళ్ళు ఒక అమ్మాయిని ఇస్తాను లేదు ఒక మగ్గాల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం అనేసి. మేమేమి గంజాయి రెడీ చేస్తాంలే, ఇంకేమి ఇతర కెమికల్ ఇంకొకటి హానికరంలే. మేము అగ్రికల్చర్ ఎవరికైనా మగ్గాలంటే తెలుసో చిన్న స్టేజ్ నుంచి అయ్యేసారు చెప్తాను. మగ్గాలంటే ఏమి కాదు, ఒక అగ్రికల్చర్ లో మేము ఒక పార్ట్ రొయ్యలు మేపేదానికి మా ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుంది. ఫిల్టరింగ్ కి ప్రతి ఒక్క పాల్ డైరీలో మా క్లాత్ ఉంది. మా అట్లాంటి ఫ్యాక్టరీ ఓనర్స్ ఎన్నో లక్షల మంది ఎంతో అంత కష్టపడితేనే ఈరోజు అగ్రికల్చర్ లో 100% 5 to 20% మా హ్యాండ్ ఉంది. పూర్తిగా రైతులు కానీ సపోర్ట్ చేస్తారు కదా, అంటే ఆ సపోర్ట్ మీద మోడీ వచ్చి ముద్రా లోన్ అంటే అన్నాడు. మోడీ వచ్చి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు 2.5 సంవత్సరం కట్టిన. 2.5 సంవత్సరం నేను కట్టలేదు. ఏం చేసే మొత్తం ₹1 తినడానికి కూడా జరగలేదు. కనీసం అంటే 1000 మగ్గాల స్క్రాప్ పోయింది. ఒక ప్రభుత్వం కానీ ఎవరైనా ఒకడే వచ్చి మాట్లాడినాడా? ఈరోజు కరెంట్ బిల్ ఎంత పెరిగింది? ఈ రోజు నాకు తెలిసి ముందు 3 నెలలకి ఇప్పటికి మాకైతే వీవింగ్ ఛార్జ్ పెరగలే. ఆ రోజు 5 ఏళ్ళ ముందు ఎంత వీవింగ్ ఛార్జ్ ఉంది అదే వీవింగ్ ఛార్జ్ ఉంది. ఈ రోజు ఒక రోడ్డు చూడండి, ఒక రోడ్డు కానీ ఒక వ్యవస్థ కానీ ఒక ఇంప్లిమెంట్ అనేది ఏమీ లేదు. ఒక ఐడెంటిటీ అనేది అస్సలు లేదు.
ఈ రోజు 1వ తేదీ కరెంట్ బ్రో ఏమంటే మాకు వీవింగ్ వచ్చి ఇప్పుడు నేను జాబ్ వర్క్ చేస్తాను, మాకు బిల్ వచ్చి వారం దీంతో 3 టైప్స్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. రోజు స్పాట్ లో చెక్ ఇచ్చే కంపెనీ ఉంది, దానికి ఎక్కువ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఒక 500 కంపెనీలు పెట్టుకుంటే ఎన్నో కుటుంబాలు ఇరవై ఆధారపడబడుతున్నాయి. సో ఇట్లే ఉంటే కంపెనీ కాదు ఫ్యాక్టరీస్, ప్రతి ఒక్కరికి 500 ఫ్యాక్టరీ పైన ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఉండే ఫ్యాక్టరీ కూడా వర్కర్స్ లేదు. వర్కర్స్ ఎట్లా వేధిస్తా ఉన్నారంటే ఓనర్లని చాలా దారుణంగా వేధిస్తా ఉన్నారు. ఎంతరా అంటే ఏమంటే ఇంకొక 2 నెలలు 3 నెలలు ఇదే కరెంటు బిల్లు కానీ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు కంటిన్యూ అయ్యిందంటే ఇంకా ఉండేవన్నీ ఊడిపోతాయి, మొత్తం గుజరికి వేయాల్సిందే. ఇంకా ఇక్కడ నిర్మానుష్యం అయిపోతుంది. ప్రభుత్వమే ఆక్యుపై చేసుకొని వాళ్ళే డెవలప్ చేసుకొని అమ్ముకొని ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ లెక్కెత్తుకుంటే దీన్ని నమ్ముకున్నటువంటి 500 ఫ్యాక్టరీ కుటుంబాలు కూడా రోడ్లు పడే అవకాశం ఉంది. అవును, రోడ్లు పడే అవసరం కాదు, రోడ్లు పడిపోయినాం ఆల్రెడీ. రోడ్లు పడిపోయినాం సార్, 2 years అయ్యింది సార్ ఈఎంఐ కట్టి. అది ఆస్తుంది, కోర్టుకు పోయి కాపాడుకోవాలన్నా యాడిపోయి కాపాడుకోవాలని తెలియదు. ప్రతి ఒక్కరు వచ్చి సివిల్ అంటారు. తినడానికే తిండి లేనప్పుడు సివిల్ ఏం చేసేది చెప్పండి సార్. ఎవరు ఈఎంఐ పే చేయాలంటే ఫ్యాక్టరీ వెనకాల టోటల్ క్లోజ్ సార్. ఎస్కోటర్ మిషన్ అనేది యాన్ ప్లాంట్ అనేది స్క్రాప్ చేసిన, ఎవరైనా సెర్చ్ చేయమని గూగుల్లో పోయి యాన్ ప్లాంట్ అనేసి. నా వయసు 25 ఏళ్ళు ఉండేటప్పుడు నా లైఫ్ రిస్క్ చేసేసిన. ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఎనీబడి సింగిల్ పర్సన్ నాకు సపోర్ట్ చేయలేదు. అంటే నేను మార్కెటింగ్ చేస్తా అనేది ఇక్కడ నేను కొత్త, నేను పోటీ పడతా అనేది వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చి 100 నుంచి 500 కోట్లు. అట్లాంటి వాళ్ళు 10 కంపెనీలు నన్ను భూస్థాపితం చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్ లోకి కొత్తగా తీసుకురావాలని పెడితే గవర్నమెంట్ నుంచి మీకు ఏం సపోర్ట్ రాలేదా? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాలేదు. గవర్నమెంట్ అని మనం చెప్పకూడదు, మన గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకోపోలేదు. కానీ ఒక ఎలక్ట్రిసిటీ, ఈ రోజు ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏమైపోయిందంటే 1వ తేదీ బిల్లు కట్టకపోతే అసలు నోటీస్ ఇవ్వకుండా లైన్స్ కట్ చేసేసి పోతా ఉన్నారు. మేము ఏమన్నా ఇప్పుడు 1995 నుంచి కరెంట్ బిల్లు అందరూ కరెక్ట్గా పెడతా ఉన్నారు. మేము లక్షలు కాదు, ఒక ఫ్యాక్టరీకి వచ్చేది 5,000 నుంచి 7,000. దాన్ని కూడా వితౌట్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఎవరు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యక్తులు ఇర్రెస్పాన్సిబుల్ బిల్లు కట్టడం లేట్ అయినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలా? ఓనర్కి సర్టైన్ ఓనర్కి ఇన్ఫార్మ్ చేసి సార్ ఎప్పుడు బిల్లు ఈరోజు కడతారా, మేము లైన్ తీస్తామా అని ఒక జస్ట్ ఒక ఇది అని అడిగే ఇది కూడా లేదు. జస్ట్ లైన్ కట్ చేసి వెళ్ళిపోతాడు ఇంటిమేషన్ లేకుండానే. నాకు తెలిసి దాదాపు 25 ఏళ్ల పైన ఎస్టేట్ నుంచి ఎంతో మంది లబ్ధి పొందినారు. కానీ ఎస్టేట్ లో ఫ్యాక్టరీ ఓనర్లు కానీ ఒకరు కూడా లబ్ధి పొందలేదు. ఒక టైంలో ఒక్కొక్క పన్నోడికి ₹1,50,000 అడ్వాన్స్ ఇచ్చినారు ఒక్కొక్కరు. ఈ రోజు వాళ్ళకి పేమెంట్లకు ఇచ్చడానికి 2,000 నుంచి 3,000 వారము. ఒక ఫైనాన్స్ ఒకటి ఎగిరిపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏ ఒక సపోర్ట్ ఇది లేదు. ఇప్పుడు 3 years గా మీరు కాంటే సర్వే చేసుకోండి. మీరు మా దగ్గర సర్వే చేయడం కాదు, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ప్లేస్ మీరు సర్వే చేయండి. ప్రతి ఒక్క మీటర్ కి బిఫోర్ 3.5 years ఎంత బిల్ వస్తా ఉంది. ఇప్పుడు దాదాపు 200 నుంచి 250 మీటర్లకి మినిమం ఛార్జెస్ వస్తా ఉంది. అంటే యూజ్ చేయకుండా మినిమం ఛార్జ్ 200 మీటర్లకి ఉపయోగించకుండానే 200 మీటర్లు. అంటే అది గవర్నమెంట్ మినిమం ట్యాక్స్ కట్టాల్సిన మినిమం మెయింటెనెన్స్. అంటే ఆ 200 మీటర్లకి దాదాపు 3 సంవత్సరాల ముందు వెరిఫికేషన్ చేసుకోండి. మేము చెప్పడం తప్పంటే ఒక్కొక్క మీటర్కి 2,000 నుంచి 3,000 రూపాయలు కరెంట్ బిల్లు చెల్లించే వాళ్ళు ఈరోజు మినిమం ఛార్జ్ కంటే ఆ యూనిట్ అన్ని క్లోజ్ అయిపోయిందని. దాదాపు 500 పవర్ లూమ్స్ 70 నుంచి 80,000 రూపాయలకు పర్చేస్ చేసిన లూమ్స్ 20 నుంచి 25,000 స్క్రాప్ చేసినారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే విధంగా మీకు ఉన్నటువంటి ట్యాక్స్ కి సంబంధించి ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటే మీరు రాబోయే రోజుల్లో పూర్వంగా మా మగ్గాలకు వచ్చి 500 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు. తమిళనాడులో ఉంది, పక్క రాష్ట్రంలో ఉంది, ఆ పక్కలో కర్ణాటకలో ఉంది. ఆ సిస్టమ్ తెచ్చి మాకు 500 యూనిట్లు ఫ్రీ చేస్తామని చెప్పినారు. ఓకే, ఒక 500 యూనిట్లు ఇచ్చినప్పటికీ ఒక సన్నకారు రైతే అనుకుంటాం. మేము చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోండి. ఒక 500 యూనిట్లు వచ్చిందంటే ఇంకొక 200-300 యూనిట్లు కాలిందంటే కూడా దానికి ఎగేసి మేము కట్టేసి బతికేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే మీకు సపోర్ట్ చేనేతకి ఇస్తారు, లేకపోతే ఆటో నడుపుకునే వాళ్ళకి లేదు, గొరిగే వాళ్ళకి ఇచ్చేస్తారే కానీ మాకు మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు కానీ ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుంచి ఒక 10,000 5,000 ఇస్తామనే నాయకులు ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా. ఇంకొన్ని రోజుల్లో ఖాళీ అయిపోతుంది, ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ. తర్వాత వాళ్ళే పండుగలు చేసుకోవచ్చు, ఎవరికైనా ఫ్రీగా కూడా ఇచ్చుకోవచ్చు. అది ఓకే. చూసుకున్నట్లయితే ఈ రోజు ఎస్టేట్కి సంబంధించి 500 ఫ్యాక్టరీలు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అదే కాకుండా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే సౌకర్యాలు కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి
కొత్తగా వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి పూర్తిగా సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు ఈ పాత 30 సంవత్సరాల నుంచి ఈ పలమనేరు ప్రతిష్టం తీసుకొస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీలకి సహకరించలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ కరెంట్ ఛార్జెస్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా క్లోజ్ అయిపోయిందని కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మీకు ఎటువంటి సహకారం అందిస్తుందో చూడాల్సి ఉంది. కెమెరామెన్ అనిల్తో శివకుమార్, యూ డ్రీమ్ మీడియా, పలమనేరు.